पूरा लोकल। ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 24. మరి ఏమనిపిస్తుంది, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఇద్దరు సేమ్ కనిపిస్తున్నారు. మస్తు కష్టపడుతున్నారు ఇద్దరు. ఇక మేము కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నాం, ఎవరికి వెయ్యాలో అర్థమైతలేదు. ఇద్దరు అంటే ఆ, కాంగ్రెస్, BRS. ఇద్దరు మస్తు కష్టపడుతున్నారు. మంచిగానే ఉన్నారు, ఇద్దరు మంచిగానే ఉన్నారు, ఇద్దరు మంచిగా పనిచేస్తారా? చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి వేయాలో అదే మాకు కూడా అర్థమైతలేదు. ఇక మీరు చెప్పండి. మీకు ఇప్పటి వరకు కూడా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా, ఆయన బాగా చేశారు. బాగా చేసినారు. మా కేసీఆర్ కూడా 10 సంవత్సరం కరెంటు, నీళ్లు, రోడ్లు అంతా మంచిగానే ఉన్నారు. బాగా చేసినారు. మరి రేపు కాంగ్రెస్ వస్తే చేస్తుందని అనిపిస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీకు ఏమైనా వచ్చాయా, తర్వాత చేస్తుందని అనిపిస్తుంది? నాకు ఇప్పటిదాకా అయితే ఏం చేయలే, ప్రభుత్వం నుంచి ఏం అందలేదు. నాకు ఒక పింఛింగ్ ఒకటి వస్తుంది అంతే. ఇల్లు నాది కిరాయికే, ఇప్పటిదాకా నాకు ఇల్లు కూడా రాలేదు. నవీన్ యాదవ్ ఎలాంటి తెలుసా అభ్యర్థి? ఇంకా ఇప్పటిదాకా పరిచయం కాలేదు నాకు. ఆయనతోటి ఇంకా పరిచయం కాలేదు. అభ్యర్థి ఆయనే కదా, ఆయనకి ఓటు వేయాలి. కష్టపడుతున్నారు కదా మంది, అట్లా చూసి అంటున్నాను నేను అట్లా అని. కానీ ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఏం చేయలే. కేసీఆర్ మస్తు వచ్చింది నాకు. వచ్చిందమ్మా, చీరలు, గిట్టులు అంటే, రోడ్లు, నీళ్లు, మెయిన్ నీళ్లు, కరెంటు మంచిగా ఉండే. అవును, బతుకమ్మ చీరలు వచ్చాయి మరి మొన్న? వచ్చినాయి. మన గోపీనాథ్ భార్య ఇచ్చింది, ఆ పార్టీ నుంచి రాలేదు అనుకుంటా. గోపీనాథ్ భార్య రాలేదు, ఆమె ఇచ్చింది, సునీత మేడం. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి గెలిపిద్దాం? ఇక చూడాలి. ఇక మేము చెప్తున్నా, ఎవరికి వేయాలో అర్థమైతలేదు. ఇద్దరు పార్టీలు బాగానే ఉన్నారు, సంతోషం.